నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. విజయవాడ సిట్ కార్యాలయానికి చెవిరెడ్డి తరలింపు. విచారణ అనంతరం కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం. రెంటపాళ్లలో జగన్ పర్యటన వేళ వైసీపీ శ్రేణుల హల్చల్. సత్తెనపల్లిలో బైక్ ర్యాలీతో వాహనదారులకు అవస్థలు. ఢిల్లీలో బిజీగా మంత్రి లోకేష్. ఉపరాష్ట్రపతి ధన్కడ్తో మర్యాదపూర్వకంగా భేటీ. పాకిస్తాన్ అభ్యర్థనతోనే ఆపరేషన్ సింధూర్ నిలిపివేశామన్న మోదీ. అమెరికా ప్రమేయం లేదని ట్రంప్నకు స్పష్టీకరణ. నమీ పేరుతో యుద్ధం మొదలవుతుందన్న ఖమేని. ట్రంప్ హెచ్చరికల నేపథ్యంలో ఎక్స్లో పోస్ట్. వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని సిట్ అధికారులు విచారణకు తీసుకొచ్చారు. మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. వినోద్, కొద్దిసేపటి కిందటే వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని వెంకటేష్ ఆయన స్నేహితుడిని ఇక్కడికి తీసుకొని వచ్చారు. ప్రస్తుతం మనం విజువల్స్లో చూసుకోవచ్చు. వాళ్ళ బంధువులు ఇక్కడికి వచ్చి లోపల వెళ్లేందుకు పోలీసుల్ని అడుగుతూ ఉన్నారు, వాళ్ళని నిలువరిస్తూ ఉన్నారు. అనుమతి లేనిదే లోనికి పంపించము, ఉన్నతాధికారుల అనుమతి తీసుకున్న తర్వాతే లోనికి పంపిస్తామని చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం ఒక్కళ్ళనే లోనికి పంపించారు. ఇక్కడ వెంకటేష్ ఆయన స్నేహితుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి స్నేహితుడు ఇద్దరిని బెంగళూరులో నిన్న ఎయిర్పోర్ట్లో ఇమ్మిగ్రేషన్ అధికారులు నిలువరించింది మనకి తెలిసిన విషయమే. నిన్న ఉదయం నుంచి రాత్రి వరకు బెంగళూరు ఇమ్మిగ్రేషన్ అధికారుల నిర్బంధంలోనే ఇరువురు ఉన్నారు. నిన్న మధ్యాహ్నం ఇక్కడ నుంచి బయలుదేరినటువంటి ఒక బృందం అక్కడకు వెళ్ళింది. బెంగళూరు వెళ్ళి అక్కడ రాత్రి ఆయన్ని అరెస్ట్ చేశారు. ఇద్దరిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి ఇక్కడికి తీసుకొని వచ్చారు. కొద్దిసేపటి కిందటే తీసుకువచ్చారు. వారిని విచారించిన తరువాత మళ్ళీ ఇక్కడ నుంచి వైద్య పరీక్షలు నిమిత్తం ఇటు ప్రభుత్వ జీజీహెచ్కి తీసుకొని వెళ్తారు. వైద్య పరీక్షల అనంతరం విజయవాడ ఏసీబీ కోర్టులో వారి ఇరువురిని ప్రవేశపెట్టనున్నారు. అయితే ఈ విచారణలో ఇంకా కీలకమైన విషయాలు రాబట్టాల్సిన అవసరం అయితే ఉంది. ఎలక్షన్ ముందల ఖర్చు పెట్టిన వాటిల్లో ఇందులో మద్యంలో వచ్చినటువంటి ఆదాయం, అక్రమంగా వసూలు చేసినటువంటి కమిషన్ నగదు నుంచే కొంత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అందాయని, ఆ నగదే ఎలక్షన్లలో ఖర్చు పెట్టారని ప్రాథమికంగా ఇటు సిట్ దర్యాప్తు బృందం స్పష్టం చేసింది. దానికి తగినటువంటి ఆధారాలు కూడా సేకరించింది. ఇదే విధంగా సుమారు 250 కోట్ల నుంచి 300 కోట్ల వరకు ఎన్నికల్లో ఖర్చు పెట్టారని, అయితే ఎవరెవరికి ఇచ్చారు అనే వాటిల్లో ఇంకా స్పష్టత రాలేదు. ఎవరెవరు ఏ దారుల్లో ఎన్ని రకాలుగా తీసుకున్నారని ఇంకా తెలియలేదు. చేరవేసేందుకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చాలా కీలకంగా వ్యవహరించారని, ఎన్నికల ముందు నగదు ఎవరు చెబితే చేరవేశారు, ఎవరెవరికి చేరవేశారు అనే విషయాలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి తెలిసే అవకాశం అయితే ఇందులో కనబడుతూ ఉంది. ఈ క్రమంలోనే వాళ్ళిద్దరినీ విచారిస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఈ విచారణ అనంతరం అక్కడి నుంచి తీసుకొని వెళ్తారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈరోజు వీళ్ళు ఇద్దరి అరెస్ట్ తోటి ఈ కేసులో ఇప్పటి వరకు 9కి సంఖ్య చేరిందని చెప్పుకోవచ్చు. 7గురిని మొన్నటి వరకు అరెస్ట్ చేశారు. వీళ్ళిద్దరితోటి 9 వరకు చేరింది. వీళ్ళ నుంచి కూడా చాలా కీలకంగా సమాచారం రాబట్టే అవకాశం ఉంది. చిత్తూరు జిల్లాలో అదేవిధంగా తిరుపతి ప్రాంతాల్లో ఉన్న వైసీపీ నేతలు ఎంతమందికి ఈ మద్యం కుంభకోణంలో నగదు అందాయి, ఎలా అందాయి, వాళ్ళ కంపెనీలకు ఈ నగదు ఎలాగ చేరింది అనే విషయాలన్నింటినీ రాబట్టేందుకు సిట్టు బృందం దర్యాప్తు చేస్తుంది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నుంచి కూడా కొంత కీలక సమాచారం రాబట్టే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే అటు చిత్తూరు జిల్లాలో కీలకమైన నేతగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జగన్ రెడ్డి కాస్త దగ్గరగా ఉండటము, ప్రతి విషయంలోనూ ఆయన చాలా కీలకంగా వ్యవహరించిన పరిస్థితి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆ నగదు చాలా వాళ్ళ గన్మెన్లను పంపించి వాళ్ళతో కూడా ఈ నగదు గురించి చెప్పారనేటువంటి సమాచారం
సమాచారం అయితే సిట్ అధికారులకు ఉంది. అందువల్లే గన్మెన్లను కూడా విచారించి ఎక్కడెక్కడికి వెళ్ళారు, బెంగళూరు, హైదరాబాదు తదితర ప్రాంతాలకు వెళ్ళటం, అక్కడ నుంచి నగదు రవాణా చేయటం చేశారని సిట్ బృందం పేర్కొంది. ఇంకా ఎక్కడికి చేర్చారు అనే విషయాలు అయితే రాబట్టాల్సిన అవసరం అయితే ఉంది. ప్రస్తుతం సిట్ కార్యాలయంలో విచారణ జరుగుతోంది. విచారణ అనంతరం కోర్టులో ప్రవేశపెట్టనున్నారు వినోద్. కెమెరామెన్ గోపితో జయప్రకాష్, ఈటీవీ న్యూస్, విజయవాడ. ధన్యవాదాలు జయప్రకాష్. వైసీపీ నేత కాకాణి గోవర్ధన్ రెడ్డి బెయిల్ పిటిషన్లపై నెల్లూరు 5వ అదనపు జిల్లా మెజిస్ట్రేట్ కోర్టులో నేడు విచారణ జరగనుంది. కాకాణిని కస్టడీకి కోరుతూ పోలీసులు వేసిన పిటిషన్ పైన నేడు విచారణ సాగనుంది. మరోవైపు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి సంతకం ఫోర్జరీ కేసులో కాకాణిని విచారించేందుకు సిట్ అధికారులు పీటీ వారెంట్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో కాకాణిని సిట్ అధికారులు అదుపులోకి తీసుకుని కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. పల్నాడు జిల్లా రెంటపాళ్లలో జగన్ పర్యటన నేపథ్యంలో సత్తెనపల్లిలో వైసీపీ శ్రేణుల అత్యుత్సాహం ప్రదర్శించారు. సత్తెనపల్లిలోని ప్రధాన రహదారిలో సైరన్ మోగిస్తూ బైక్లతో హడావిడి చేశారు. సత్తెనపల్లి బస్టాండ్ నుంచి 5 లాంతర్ల సెంటర్ వరకు వైసీపీ కార్యకర్తలు బైక్ ర్యాలీ నిర్వహించారు. రహదారిపై వైసీపీ శ్రేణుల హడావిడితో వాహనదారులకు ఇక్కట్లు తప్పలేదు. వైసీపీ శ్రేణుల హడావిడితో ట్రాఫిక్లో 108 అంబులెన్స్కు ఆటంకం ఏర్పడింది. జగన్ కాన్వాయ్తో పాటు 3 వాహనాలు, 100 మందికే పోలీసులు అనుమతిచ్చారు. అనుమతికి మించి పాల్గొంటే చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్పినా వైసీపీ పట్టించుకోలేదు. అల్లూరి జిల్లా దేవీపట్నం అటవీ ప్రాంతంలో తుపాకులు గర్జించాయి. మారేడుమిల్లి మండలం కొండమొదలు వద్ద జరిగిన ఎన్కౌంటర్లో 3 మావోయిస్టు నేతలు మృతి చెందారు. గ్రేహౌండ్స్ సిబ్బంది మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో జోనల్ కమిటీ సభ్యులు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఏఓబీ స్పెషల్ జోన్ కమిటీ కార్యదర్శి గాజర్ల రవి అలియాస్ ఉదయ్ ఉన్నారు. స్పెషల్ జోనల్ కమిటీ సభ్యురాలు రావి వెంకట చైతన్య అలియాస్ అరుణ సహా అంజు అనే ఏరియా కమిటీ సభ్యురాలు మృతి చెందారు. ఇటీవల ఎన్కౌంటర్లో మృతి చెందిన మావోయిస్టు యుద్ధ వ్యూహ కమిటీ సారథి అగ్రనేత చలపతిరావు భార్యే అరుణ 2018లో దుమ్రిగూడ మండలం లివిట్పుట్టు వద్ద జరిగిన నాటి ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే శివేరి సోముల హత్యకు ప్రణాళిక రూపొందించి అమలు చేసిన వారిలో అరుణ కీలక పాత్ర పోషించారు. ఆమె స్వయంగా ఈ ప్రణాళికను నెరవేర్చారు. ఆమెతో పాటు ఉదయ్ పైన భారీగా రివార్డు ఉంది. ఢిల్లీలో పర్యటిస్తున్న మంత్రి లోకేష్ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. లోకేష్ వెంట రామ్మోహన్ నాయుడు, లావు శ్రీకృష్ణదేవరాయలు, సానా సతీష్, బైరెడ్డి శబరి ఉన్నారు. పలువురు కేంద్ర మంత్రులను నారా లోకేష్ కలవనున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కాసేపట్లో లోకేష్ భేటీ కానున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు ఆహార శుద్ధి పరిశ్రమల శాఖ మంత్రి చిరాగ్ పాస్వాన్తో సమావేశం కానున్నారు. సాయంత్రం 4:30 గంటలకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్తో లోకేష్ భేటీ కానున్నారు. ఆ తర్వాత కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్తోనూ లోకేష్ సమావేశం కానున్నారు.
స్వచ్ఛాంధ్ర పేరుతో రాష్ట్రాన్ని శుభ్రం చేయాలన్న ప్రభుత్వ లక్ష్యానికి కొందరు అధికారులు తూట్లు పొడుస్తున్నారు. చెత్త ద్వారా సేంద్రియ ఎరువులు తయారు చేసి తద్వారా సంపద సృష్టించాలని టీడీపీ హయాంలో చెత్త సంపద కేంద్రాల నిర్మాణం జరిగింది. గత ప్రభుత్వంలో ఆ కేంద్రాలు చాలా వరకు మూతపడ్డాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మళ్లీ చెత్త సంపద కేంద్రాలను పునర్నిర్మాణం చేస్తున్నారు. కృష్ణా జిల్లా నిమ్మకూరులో చెత్త సంపద తయారీ కేంద్రాన్ని అధికారులు గాలి కొదిలేశారు. నిమ్మకూరులోని చెత్త సంపద తయారీ కేంద్రం దుస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. కూటమి ప్రభుత్వం స్వచ్ఛాంధ్ర అలాగే కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ భారత్ పేరుతో పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇస్తుంటే కృష్ణా జిల్లా పామర్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు స్వగ్రామమైన నిమ్మకూరులో మాత్రం అధికారులు ఈ చెత్త సంపద తయారీ కేంద్రం పట్ల నిర్లక్ష్యం ప్రదర్శిస్తూ ఉన్నారు. పనికిరాని చెత్త నుంచి సంపద తయారు చేయాలన్న ఉద్దేశంతో గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఈ చెత్త సంపద తయారీ కేంద్రాలకు శ్రీకారం చుట్టింది. ఎందుకు పనికిరాని చెత్త నుంచి సహజ ఎరువులను తయారు చేసి అటు వ్యవసాయ రంగానికి అలాగే ఇటు ఇళ్లలో మొక్కలు పెంపుకునేందుకు ఎరువులుగా ఈ ఎరువును తయారు చేసేవాళ్ళు. కానీ 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఈ చెత్త సంపద తయారీ కేంద్రాలను గాలికి వదిలివేయడంతో కృష్ణా జిల్లా వ్యాప్తంగా కూడా ఈ చెత్త సంపద తయారీ కేంద్రాలు మూలన పడ్డాయి. వాటిలో కొన్ని అసాంఘిక శక్తులకు నిలయాలుగా మారాయి. ప్రస్తుతం మనం దృశ్యాల్లో చూసుకున్నట్లయితే ఈ అసాంఘిక శక్తులకు ఎట్లాగా చిరునామాగా మారిందో ప్రస్తుతం మనం దృశ్యాల్లో చూసుకోవచ్చు. ఈ చెత్త సంపద తయారీ కేంద్రం వద్ద ఎటువంటి పర్యవేక్షణ లేకపోవడంతో ఆకతాయిలు అలాగే మందుబాబులు కూడా ఈ ఎరువుల తయారీ కోసం నిర్మాణం చేసిన ఈ తొట్టెల మీద కూర్చొని మద్యం సేవించి ఆ సీసాలను అక్కడే వదిలేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనతో కొంతమంది నిమ్మకూరు గ్రామస్తులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఒకప్పుడు ఎట్లా ఉండేదండి ఈ చెత్త సంపద తయారీ కేంద్రం, ఎందుకని ఇట్లా అయిపోయింది? ఇక్కడ 2 ఉద్యోగస్తులు ఉండేవాళ్ళండి. గ్రామాల్లో చెత్త తీసుకొచ్చి ఇంటింటికి చెత్త కలెక్ట్ చేసి తడి చెత్త పొడి చెత్త సపరేట్గా కలెక్ట్ చేసేవాళ్ళు. తీసుకొచ్చి ఇక్కడ కంపోస్ట్ అది తయారు చేసేవాళ్ళు. అలాంటిది గత ప్రభుత్వం మరి వీటిని మొత్తం శిథిలావస్థకు తీసుకొచ్చేసింది, మూసేసి ఎటువంటి కార్యక్రమాలు లేవు. కాకపోతే ప్రస్తుతం ఇప్పుడు మళ్ళీ ఈ మధ్య చెత్త తీసుకెళ్తున్నారండి, వస్తున్నారు. కానీ ఈ కంపోస్ట్ తయారు చేయటం ఇవన్నీ చేయట్లేదు. మరి దీని గురించి గవర్నమెంట్ మరి శ్రద్ధ తీసుకుని జిల్లా అధికారులు కానీ ఎవరన్నా కానీ మళ్ళీ వీటిని ఇలా పాడు చేయకుండా రైతులకి, ప్రజలకి, గ్రామస్తులకి లేకపోతే మిగిలిన వాళ్ళకి రైతులకు కానీ లేకపోతే ఉద్యాన పంటలకు కానీ ఉపయోగపడే కంపోస్ట్ తయారు చేసి కొంత ఆదాయాన్ని మెరుగుపరచడం ఇలాంటివి చేస్తే బాగుంటుంది. కానీ గతంలో ఇది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పనిచేసేదండి. ఎందుకంటే మెస్సులో కూడా ఏర్పాటు చేశారు, చాలా పగడ్బందీగా కూడా దీని నిర్మాణం అనేది జరిగింది. కానీ ఎందుకని ఇట్లా వదిలేయడం జరిగింది? ఎందుకని అంటే అది గవర్నమెంట్ అశ్రద్ధే అయి ఉండొచ్చు. వీటిని మూలబెట్టాలనో మరి ఎందుకని చేశారో గత ప్రభుత్వంలో చేశారు. ఈ ప్రభుత్వం వచ్చినాకన్నా వీటిని శ్రద్ధ తీసుకుని మళ్ళీ ఇట్లాంటి కేంద్రాలన్నింటినీ ఉపాధి కల్పించి ప్రతి గ్రామంలోనే 2-3 ఉపాధి పొందుతారు. ప్లస్ దీని నుంచి వచ్చే ఈ కంపోస్ట్ ద్వారా రైతులకిను ఉద్యాన పంటలకి అందరికీ మేలు కలుగుతుంది కదండి. వేస్ట్ అనేది ఎక్కడ పడితే అక్కడ రోడ్ల వెంబడి పారేయకుండా ఊర్లోకి వెళ్తా అంటే ప్రతి ఊళ్ళోని ఎంట్రన్స్లో చెత్త కుప్పలు ఉంటున్నాయండి. ఇలాంటి వాటితో ఆ చెత్త కుప్పలు ఉండకుండా చక్కగా కంపోస్ట్ తయారవటం కొన్ని ఉపయోగాలు ఉంటాయి కదా. అలాంటివి చూడండి, చాలా దేశాల్లో కంపోస్ట్ని చాలా రకాలుగా ఉపయోగించుకుని ఆదాయ వనరులు పెంచుకుంటున్నారు. అలాంటి స్ఫూర్తి తీసుకుని బాబు గారు ఆ రోజుల్లో మొదలుపెట్టించారు. కానీ మళ్ళీ మధ్యకాలంలో కొన్నాళ్ళు 5 సంవత్సరాలు వీటిని పడకెట్టారు. మా ఊళ్ళో కూడా ఈ కార్యక్రమాన్ని తొందరగా అభివృద్ధి చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం. మొత్తంగా ఈ చెత్త సంపద తయారీ కేంద్రాలకు సంబంధించి కృష్ణా జిల్లా వ్యాప్తంగా కూడా చాలా వరకు అన్ని గ్రామాల్లో ఈ సంపద తయారీ అనేది జరుగుతుంది. కేవలం ఒక నిమ్మకూరు గ్రామంలో మాత్రమే అధికారులు పట్టించుకోకుండా విడిచిపెట్టడం జరిగింది. ఇవి సేంద్రియ ఎరువులు తయారయ్యే కేంద్రం కావడంతో రాష్ట్ర ప్రభుత్వం అలాగే జిల్లా అధికారులు కూడా స్పందించి ఈ నిమ్మకూరులో ఉన్న ఈ చెత్త సంపద తయారీ కేంద్రాన్ని పునర్నిర్మాణం చేసి మళ్ళీ సేంద్రియ ఎరువులు తయారయ్యే విధంగా అందుబాటులోకి తీసుకురావాలంటూ కూడా గ్రామస్తులు కోరుతున్నారు. కెమెరామెన్ కోటితో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, నిమ్మకూరు, కృష్ణా జిల్లా.
పోలీసులమని చెప్పి లారీ డ్రైవర్ను బెదిరించి డబ్బులు వసూలు చేసిన ముగ్గురిని శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పోలీసులు అరెస్టు చేశారు. ఈ నెల 15వ తేదీ రాత్రి కదిరి పులివెందుల జంక్షన్లో పశువులను తరలిస్తున్న లారీలు ఆగి ఉన్నాయి. బొలేరో వాహనంలో అక్కడికి వచ్చిన ముగ్గురు వ్యక్తులు తాము పోలీసులమంటూ నమ్మబలికారు. దారి మళ్లించి లారీలను ఎలా తీసుకువెళ్లారో చూస్తామంటూ బెదిరించారు. 20,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంత డబ్బు లేదని లారీ డ్రైవర్లు చెప్పడంతో వారిపై దాడికి యత్నించారు. దీంతో ఓ లారీ డ్రైవర్ తన వద్ద ఉన్న 6,000 రూపాయలు ఇవ్వడంతో నకిలీ పోలీసులు అక్కడి నుంచి జారుకున్నారు. లారీ డ్రైవర్ల ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు నాగభూషణం, ఆంజనేయులు నాయక్, కుళ్ళాయప్పల్ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. జంక్షన్లో 2 లారీలు నిలబెట్టుకొని ఉంటే ఆ లారీల వద్దకు ఒక బొలేరో వాహనంలో కొంతమంది వచ్చి తాము పోలీసులు అని చెప్పేసి ఆ డ్రైవర్లను బెదిరించి వాళ్ళ వద్ద 20,000 రూపాయలు డిమాండ్ చేసి చివరకు 6,000 రూపాయలు గుంజుకొని తీసుకుని వెళ్లిన విషయంలో ఆ వెహికల్ సంబంధించిన డ్రైవర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వారి మీద ఒక కేసు కదిరి టౌన్ పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ కేసు విచారణలో భాగంగా వారిని గుర్తించి కుటాగులకు చెందిన ఆంజనేయుల నాయక్, తర్వాత నాగభూషణ, కదిరి టౌన్ రాజీవ్ గాంధీ కాలనీకి చెందినటువంటి పుల్లాయప్పగా గుర్తించి అరెస్ట్ చేసి గౌరవ కోర్టుకు హాజరుపరచగా వాళ్ళు రిమాండ్ విధించడంతో వాళ్ళు సబ్ జైలుకు తరలించారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత్ పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం విషయంలో అమెరికా ప్రమేయం లేదని అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు ప్రధాని నరేంద్ర మోదీ తేల్చి చెప్పారు. G7 భేటీ నుంచి అర్థాంతరంగా అమెరికా వెళ్లిపోయిన ట్రంప్ తర్వాత ప్రధాని మోదీకి ఫోన్ చేశారు. ఈ సందర్భంగా ఇరువురి మధ్య అనేక అంశాలు చర్చకు వచ్చాయి. 35 నిమిషాల పాటు ఇరువురు ఫోన్లో మాట్లాడుకున్నట్లు భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ చెప్పారు. ఆపరేషన్ సింధూర్ వివరాలను అమెరికా అధ్యక్షుడు ట్రంప్నకు మోదీ వివరించారని మిశ్రీ అన్నారు. పాక్ అభ్యర్థిస్తేనే ఆపరేషన్ సింధూర్ను నిలిపివేశామని ప్రధాని స్పష్టం చేసినట్లు తెలిపారు. ఇప్పుడు ఎప్పుడూ ఇతరుల మధ్యవర్తిత్వాన్ని భారత్ అంగీకరించబోదని అమెరికా అధ్యక్షుడికి మోదీ స్పష్టంగా చెప్పారని మిశ్రీ వెల్లడించారు. త్వరలోనే ద్వైపాక్షికంగా సమావేశం కావాలని ఇరువురు నేతలు నిర్ణయించినట్లు చెప్పారు. मंत्री मोदी ने राष्ट्रपति ट्रंप से ऑपरेशन सिंदूर के बारे में विस्तार से बात की. भारत के मुंहतोड़ जवाब के कारण पाकिस्तान को भारत से सैन्य कार्रवाई रोकने का आग्रह करना पड़ा. प्रधानमंत्री मोदी ने राष्ट्रपति ट्रंप को स्पष्ट रूप से कहा कि इस पूरे घटनाक्रम के दौरान कभी भी किसी भी स्तर पर भारत अमेरिका ट्रेड डील या अमेरिका द्वारा भारत और पाकिस्तान के बीच मध्यस्थता जैसे विषयों पर बात नहीं हुई थी. सैन्य कार्रवाई रोकने की बात सीधे भारत और पाकिस्तान के बीच दोनों सेनाओं की एग्जिस्टिंग चैनल्स के माध्यम से हुई थी और पाकिस्तान के ही आग्रह पर हुई थी. प्रधानमंत्री मोदी ने जोर देकर कहा कि भारत ने न तो कभी मध्यस्थता स्वीकार की थी, न करता है और न ही कभी करेगा. इस विषय पर भारत में पूर्ण रूप से राजनीतिक एकमत है. राष्ट्रपति ट्रंप ने प्रधानमंत्री द्वारा विस्तार में बताई गई बातों को समझा और आतंकवाद के खिलाफ भारत की लड़ाई के प्रति समर्थन व्यक्त किया. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించి మద్దతిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఉగ్రవాదంపై అంతర్జాతీయ స్థాయిలో చర్యలుండాలని G7 నేతలకు సూచించారు. కెనడాలో జరిగిన G7 అవుట్ రీచ్ సదస్సులో ప్రసంగించిన ప్రధాని ఉగ్రవాదంపై ద్వంద్వ వైఖరి ఉండకూడదని తేల్చి చెప్పారు. పహల్గాం ఉగ్రదాడి మానవత్వంపై జరిగిన దాడిగా ఆయన అభివర్ణించారు. పహల్గాం ఉగ్రదాడి భారతీయుల గౌరవం, గుర్తింపుపై జరిగిన దాడిగా పేర్కొన్నారు. మానవత్వానికి ఉగ్రవాదం శత్రువన్న ఆయన ప్రపంచ శాంతి, సుస్థిరత కోసం భారత్ విధానాలు, ఆలోచనలు స్పష్టంగా ఉన్నాయని వివరించారు. ఎవరైనా ఉగ్రవాదానికి మద్దతిస్తే మూల్యం చెల్లించక తప్పదని ప్రధాని హెచ్చరించారు. కొన్ని దేశాలు ఓవైపు ఉగ్రవాదాన్ని ఖండిస్తూనే మరోవైపు మద్దతిస్తున్నాయని ఆక్షేపించారు. ఈ మేరకు G7 సదస్సులో ప్రధాని చేసిన ప్రసంగం వివరాలను భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణదీప్ జైస్వాల్ ఎక్స్లో పోస్ట్ చేశారు. జస్టిన్ ట్రూడో ప్రధానిగా ఉన్న సమయంలో దెబ్బతిన్న సంబంధాలను తిరిగి పునరుద్ధరించే దిశలో భారత్, కెనడా అడుగులు వేస్తున్నాయి. G7 సదస్సుకు హాజరైన ప్రధాని మోదీ ట్రూడో స్థానంలో ప్రధానిగా ఎన్నికైన మార్క్ కార్నీతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ సందర్భంగా దౌత్యవేత్తల పునర్నిర్ణయానికి భారత్, కెనడా అంగీకరించాయి. వీలైనంత త్వరగా ఈ మేరకు చర్యలు తీసుకోవాలని ఇరువురు నేతలు నిర్ణయించారు. భారత్, కెనడా మధ్య వాణిజ్యం,
ప్రజా సంబంధాలు, కనెక్టివిటీకి సంబంధించిన రంగాల్లో సీనియర్ స్థాయి, కార్యనిర్వాహక స్థాయి యంత్రాంగాలతో తగిన సమయంలో చర్చలు జరపాలని ఇరువురు నేతలు అంగీకారానికి వచ్చారు. శుద్ధ ఇంధనం, డిజిటల్ మౌలిక వసతులు, కృత్రిమ మేధ, ఆహార భద్రత, క్రిటికల్ మినరల్స్, సప్లై చైన్ రంగాల్లో సహకారంపై మోదీ, కార్నీ చర్చలు జరిపారు. ప్రధాని మోదీ G7 సదస్సులో పాల్గొనడం భారత ఆర్థిక వ్యవస్థ పరిమాణం, క్రియాశీలత, భారతదేశపు నాయకత్వ పాత్రకు ప్రతిబింబమని కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నీ అన్నారు. కెనడాతో సంబంధాలను బలోపేతం చేసుకునేందుకు కట్టుబడి ఉన్నట్లు మోదీ తెలిపారు. भारत दुनिया की सबसे बड़ा लोकतांत्रिक देश है. पिछले दिनों G20 समिट की अध्यक्षता के रूप में भारत ने विश्व के लिए अनेक उपकारक ऐसे इनिशिएटिव लिए हैं. आज G7 के अंदर G20 में भारत ने जो मजबूत नींव रखी है उसको एक प्रकार से नए स्वरूप में G7 में उसके एग्जीक्यूशन की दिशा में ले जाने में एक बहुत बड़ा अवसर है और भारत इस अवसर का उपयोग ग्लोबल गुड के लिए करने के लिए हमेशा इच्छुक रहा है, आगे भी इच्छुक रहेगा. भारत और कनाडा के संबंध अनेक प्रकार से बहुत ही महत्वपूर्ण है. कनाडा की अनेक कंपनियों का भारत में निवेश है. भारत के लोगों का भी कनाडा की धरती पर बहुत बड़ा निवेश है. लोकतांत्रिक मूल्यों को समर्पित कनाडा और भारत मिलकर के लोकतंत्र को मजबूत करना होगा, मानवता को मजबूत करना होगा, हमारे रिसोर्सेज का ऑप्टिमम यूटिलाइजेशन कर करके मानव जात के कल्याण के काम में कैसे ला सकते हैं, उस दिशा में हम प्रयास करते रहेंगे. और मुझे विश्वास है कि प्रधानमंत्री जी के चुनाव के बाद मुझे पहली बार मिलने का मौका मिला है, तो इस चुनाव के भव्य विजय के लिए भी मैं उनको बधाई देता हूं और आने वाले कालखंड में उनके साथ भारत और कनाडा मिलकर के अनेक क्षेत्रों में प्रगति करेंगे. बहुत बहुत धन्यवाद. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య 6వ రోజు పరస్పర దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా నెతన్యాహు సర్కార్ చేసిన దాడుల్లో టెహ్రాన్లోని కీలక ప్రాంతాలు దెబ్బతిన్నాయి. ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్లో 585 మంది మృతి చెందారని, 1326 మంది గాయపడ్డారని హక్కుల సంఘాలు తెలిపాయి. లొంగిపోవాలని ఇరాన్కు ట్రంప్ చేసిన హెచ్చరికల నేపథ్యంలో యుద్ధం మొదలైందంటూ సుప్రీం లీడర్ ఖమేనీ పోస్ట్ చేయడం ఉద్రిక్తతలను మరింత పెంచుతోంది. పశ్చిమాసియా రగులుతూనే ఉంది. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య పరస్పర దాడులు ఏమాత్రం ఆగడం లేదు. ఇరాన్లో సైనిక స్థావరాలు, చమురు క్షేత్రాలు, అణుశుద్ధి కేంద్రాల లక్ష్యంగా ఇజ్రాయెల్ భీకర దాడులు చేసింది. ఈ దాడులతో టెహ్రాన్లోని పలు కీలక ప్రాంతాలు ధ్వంసమయ్యాయి. ఇజ్రాయెల్ తాజా దాడుల్లో ఇరాన్లో 585 మంది మృతి చెందినట్లు మానవ హక్కుల సంఘాలు తెలిపాయి. 1326 మంది గాయపడినట్లు వివరించాయి. మృతుల్లో 239 మంది టెహ్రాన్ పౌరులు, 126 మంది భద్రతా సిబ్బంది ఉన్నట్లు సమాచారం. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. యుద్ధం తీవ్రమైన నేపథ్యంలో వేల సంఖ్యలో ప్రజలు టెహ్రాన్ను వీడి సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు. తమపై దాడులు చేస్తున్న ఇజ్రాయెల్పై ఇరాన్ ప్రతిదాడులు చేస్తోంది. ఎదురుదెబ్బలు తగులుతున్నప్పటికీ క్షిపణులతో విరుచుకుపడుతోంది. బుధవారం తెల్లవారుజామున టెల్-అవీవ్లో పేలుళ్లు సంభవించాయి. అనేక ప్రాంతాల్లో సైరన్లు మోగాయి. ఇజ్రాయెల్పై హైపర్సోనిక్ క్షిపణిని ప్రయోగించినట్లు ఇరాన్ వెల్లడించింది. ఈ దాడుల నేపథ్యంలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీని హతమారిస్తేనే యుద్ధం ముగుస్తుందని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు వ్యాఖ్యానించారు. అలా చేస్తే సంఘర్షణ మరింత పెరగదని, యుద్ధం ముగుస్తుందని అన్నారు. తాజాగా ఇరాన్ను ట్రంప్ హెచ్చరించారు. ఆ దేశ సుప్రీం లీడర్ ఖమేనీ ఎక్కడ దాక్కున్నారో తమకు తెలుసునని, కానీ ఇప్పట్లో ఆయన్ను చంపే ఆలోచన లేదన్నారు. దీంతో ఆగ్రహానికి గురైన ఖమేనీ యుద్ధం మొదలైంది అంటూ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఖడ్గం పట్టుకుని కోట గేటు వద్ద ఓ వ్యక్తి ఉన్న ఫోటోను పోస్టుకు జత చేశారు. కోటపై నిప్పుల వర్షం కురుస్తున్నట్లుగా ఆ చిత్రంలో ఉంది. 7వ శతాబ్దంలో యూదుల పట్టణమైన ఖైబర్ షియా ఇస్లాం మొదటి ఇమాం యుద్ధం చేసి విజయం సాధించారు. నాటి ఘటనను గుర్తు చేస్తూ ఖమేనీ ఈ పోస్టు పెట్టినట్లు టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ పేర్కొంది. ఆ తర్వాత కాసేపటికే ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మరో పోస్టు చేశారు. బలంగా ప్రతిస్పందిస్తామని, ఎవరిపైనా దయ చూపేది లేదని అందులో రాసుకొచ్చారు.